రైట్. మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కనుక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి. ముందుగా అనాలిసిస్ అనేది ఒక్కొక్క అంశం పైన మొదలు పెడదాం. ముందుగా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎస్ పుల్లారావు గారు, ఆల్రెడీ మీరు పేపర్స్ అన్ని చూసే ఉండి ఉంటారు. సో ప్రధానంగా స్టేట్కి సంబంధించి ముందుగా మనం తీసుకుంటే కనుక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం ఎటు వెళ్తుందో మా లైఫ్ అన్న క్వశ్చన్ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో కనిపిస్తోంది. చెప్పండి, ఇప్పుడు సుప్రీంకోర్టు సాధారణంగా ఏంటంటే గతంలో చాలాసార్లు శాసన శాఖ తీసుకునే నిర్ణయాల్లో కూడా న్యాయశాఖ ఇన్వాల్వ్ కాదు అన్నది అటు రాజ్యాంగం చెప్పిన పరంగా చూసుకున్నా, లేకపోతే గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో జరిగిన అంశం. కానీ ఇంతవరకు ఇంత సీరియస్గా ఏ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కూడా వెళ్ళలేదు. కానీ బీఆర్ఎస్ కాస్త గట్టిగానే పట్టుబడుతుంది కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది స్టేట్లో. సో చెప్పండి, దీనికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అంటారు? మనం కొద్దిగా చరిత్ర కూడా మర్చిపోకూడదు. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం, సరిగ్గా కరెక్ట్ గా జనవరి నెలలో జరిగింది 1985. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవ్విన 15 రోజుల్లోనే 1985 జనవరి 11, 12 ఆయన వెంటనే ఫస్ట్ యాక్ట్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాడు. 530 మంది ఎంపీల్లో ఆయనకి 415 ఉంటే ఇంటూ భయపడ్డాడు, వీళ్ళు పారిపోతారని ఎవరు చెప్పారని తీసుకొచ్చేది యాక్ట్. అప్పటి నుంచి యాక్ట్ చాలా మంది చాలా మంచిది అంటున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకత అలాంటి వాళ్ళు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేదు యాంటీ డిఫెక్షన్ లో. పాకిస్తాన్ కాదు, అమెరికా కాదు, ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్ట్ అవుతే ఆయనకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం పెట్టాం. అది ఒక నార్మల్ థింగ్. చాలా మంది అంటారు ఎమ్మెల్యేలు గెలిచారు కదా పార్టీ దాని మీద వెళ్ళకూడదంటే, ఇంకా అది మీకు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? సో అది నా వ్యూ. అలాంటి పరిస్థితిలో 85లో జనవరి 30ని 52 రాజ్యాంగం అమెండ్మెంట్ సవరణ జరిగింది. అది ఇవాళ వరకు వేల రోజుల కోర్టుల్లో కేసులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి కేసు ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా ఏంటంటే స్పీకరు కంప్లీట్ పవర్. స్పీకరు వీడు డిఫెక్ట్ అవ్వాడు, వీడు డిఫెక్ట్ అవ్వలేదంటే అంతే. కానీ దాని తర్వాత ఏమైందంటే స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుకి తీసుకెళ్ళవచ్చు. స్పీకర్ నిర్ణయాన్ని అది చెప్పిన కరెక్ట్ కాదు, చట్టప్రకంగా చేయలేదు, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం అలా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు వీళ్ళు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు మార్చిలో వాయిదా వేసింది. అది ఆలస్యాన్ని కూడా చేయకూడదు అని ఏదో వాళ్ళ నిర్ణయం ఇస్తారు. సుప్రీంకోర్టు తప్పకుండా నిర్ణయం ఇస్తారు. స్పీకర్ దగ్గరికి వచ్చాక 30 రోజుల 60 రోజుల చేస్తారు. అది మార్పు మాత్రం తీసుకొస్తారు సుప్రీంకోర్టు. మనం చెప్పిన వాక్యాలు బట్టి వాళ్ళు మాట్లాడింది, జస్టిసెస్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే. సో మీరు చూడబోయేది ఏంటంటే వచ్చే హియరింగ్లో టేకప్ చేస్తారు కేసు. ఆ రోజు ఏమన్నా ఆర్డర్స్ ఇస్తారా, వాయిదా వేస్తారా, ఆర్గ్యుమెంట్స్ ఆ రోజు జరుగుతాయో చూడాలి. కానీ టైం లిమిట్ పెడతారు. ఇంకా స్పీకర్ పవర్ తీసేసుకుంటారు. పార్లమెంట్ ఇచ్చిన పవర్ స్పీకర్కి ఇప్పుడు కోర్టు తీసేసుకుంటారు. తీసేసుకుని వాళ్ళు మార్చేస్తున్నారు. అది మంచిదా చెడుదా రెండో విషయం. ఇప్పుడు దాని మీద ఇంపాక్ట్ ఏమిటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద? వాళ్ళకి తెలివితేటలుగా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఆర్ఎస్ మీద జాయిన్ అయిపోతున్నామని చెప్పాలి. అదే సలహా, మంచి సలహా ఏంటంటే మళ్ళీ వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళని ఏదో పనిష్ చేద్దాం, బై ఎలక్షన్స్ పెడదాం అని బీఆర్ఎస్ అనుకుంటే అది గుడ్ పాలిటిక్స్ కాదు. వాళ్ళు తిరిగి వచ్చేసినా సరిపడుతుంది కదా వాళ్ళకి. అది చూడాలి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం బీఆర్ఎస్ తీసుకుంటారో. తప్పకుండా ఎమ్మెల్యేలకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటం బెటరా, సీట్లు సేవ్ చేసుకోవటం, మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి ఆ బై ఎలక్షన్ అంతా పోరాడుతాం, బీజేపీ ఓ పక్కన బీఆర్ఎస్ ఓ పక్కన, పర్వాలేదు పోరాడుతాం గెలుస్తాం అనుకుంటారా, రెసిగ్నేషన్ ఇచ్చేస్తారా ముందలే? అవన్నీ ఇప్పుడు రాబోయే విషయాలు. 1 నెల టైం ఉన్నది. ఇంకా ఆ నెలలో ఏ నిర్ణయం, నెల కాదు కొన్ని రోజుల టైం ఉన్నది, మార్చిలోనే వస్తుంది ఆలోచించుకోవటానికి. తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి, కేసీఆర్ పార్టీ తిరిగి వీళ్ళని తీసుకుంటుందా? 2, వెళ్ళిపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళ పేర్లు సుప్రీంకోర్టులో ఉన్నాయో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతాం బీఆర్ఎస్కి అంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళని ఆర్డర్ వచ్చాక యాక్షన్ తీసుకుంటుందా, ముందర రెసిగ్నేషన్ ఇచ్చేయమంటుందా? సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీనికంటే ఇంకో ఆప్షన్ కనపడట్లేదు.
తప్పకుండా స్పీకర్కి పవర్ తగ్గిపోతుంది. తర్వాత స్పీకర్ కూడా 1/3 ఎమ్మెల్యేలు వస్తే ఏమన్నా చేయగలం. ఇవన్నిటికంటే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, 2 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసు చూసాం. చాలా రోజులు సుప్రీంకోర్టు దాని మీద విన్నది. ఆఖరికి 1/3 ఉంటే వాళ్ళు వదిలేస్తారు. 1/3 లేరు కదా బీఆర్ఎస్ నుంచి, 1/3 ఎమ్మెల్యేలు రాలేదు కదా. సో ఇది తప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. అది తగలకుండా ఏం చేస్తారు అది చూడాలి. రైట్ సార్. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా బీఆర్ఎస్లోకి వెళ్తాం, కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత స్థాయిలో కూడా మాకు గుర్తింపు రాలేదు. అభివృద్ధి పేరు చెప్పి కొంతమంది, భవిష్యత్ పేరు చెప్పి కొంతమంది ఫిరాయించినప్పటికీ కూడా వాళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి కూడా కేసీఆర్ గతంలోనే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, వచ్చిన ఎవరిని కూడా వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి. సో వాళ్ళు ముందున్న 2 ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు మళ్ళీ అనర్హత వేటికే బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే పార్టీలోకి వస్తామంటే కనుక వాడిని మళ్ళీ పార్టీలోకి తీసుకొని వెళ్ళటమే రాజకీయంగా కరెక్ట్ అంటారు? రాజకీయంగా పార్టీలోకి వెనక్కి తీసుకోవడం చాలా కరెక్ట్, రైట్, రాజకీయంగా. ఎందుకంటే సంఖ్య పెరుగుతుంది బీఆర్ఎస్కి. తర్వాత వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్కి వచ్చారో ఇంకా కాంగ్రెస్ని ఎక్కువ తిడతా ఉంటారు. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం ఉన్నది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీఆర్ఎస్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళు వదులుకుంటారా, అనవసరంగా బై ఎలక్షన్గా ఓడిపోతారా, ఇదంతా వాళ్ళు కూడా టాక్టికల్ నిర్ణయాలు తీసుకోవాలి. బీఆర్ఎస్ ఇది స్ట్రాటజిక్ నిర్ణయం. అంటే వ్యూహంతో సరే వచ్చేసారు, మమ్మల్ని ఎలా తీసుకెళ్లారు, ఎంతో అల్లరి చేసుకోవచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చారు, మేము క్షమించామని చెప్పేయటం బెటర్. నా వ్యూ అది రాజకీయంగా. విజయవాళ్ళని తీసుకోమంటే అది అధికారంలో ఉన్న పార్టీ చేస్తే ఆ సౌండ్ బాగా వినపడుతుంది. అధికారంలో లేని పార్టీ చేయటం ఇది అనవసరం. ఇంకా 4 years టైం ఉన్నది కదా, ఆ 4 years టైం ఎంతో పాటు చేసుకోవాలి బీఆర్ఎస్. సో రాజకీయంగా వాళ్ళు తిరిగి తీసుకోవాలి రాజకీయంగా. అది చేస్తారా లేదా సౌండ్గా ఏమన్నది, అది మంచి నిర్ణయం అవుతుంది నా వ్యూలో. చాలా పెద్ద నిర్ణయం అయిపోతుంది. వాళ్ళు ఏదో క్షమించాం తిరిగి వచ్చారు, సరే మర్చిపోదామని మొదలుగా వెళ్ళిపోవటం బెటర్ పాలిటిక్స్లో. పెద్ద అందరూ ఉన్నది. రాజేశ్వరి గారు రాజకీయంలో ఎమ్మెల్యే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళటం, ఎలక్షన్ ముందలు కూడా వెళ్తున్నారు కదా, టికెట్ల కోసం బలవంతులు వెళ్తున్నారు కదా, ఈ పార్టీ ఇవ్వకపోతే ఆ పార్టీకి వెళ్తున్నారు. కాబట్టి అది పెద్ద ఏదో పవిత్రంగా చూడక్కర్లేదు, ప్రాక్టికల్గా చూడు, అందరికీ మంచిది. మళ్ళీ 10-15 బై ఎలక్షన్స్ తెలంగాణకు సేవ్ అవుతాయి. ఆ గొడవ హడావుడి ఆ నియోజకవర్గాలు పాడైపోతాయి. ఎలక్షన్ హెరింగ్లు డబ్బు గిబ్బు అంతా ఎగిరిపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు చక్కగా వాళ్ళని వెనక్కి తీసుకుంటే పెద్ద విక్టరీ ఆయనకని నేను భావిస్తాను. అంటే ఒకటి సార్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ పోటీ చేయలేదు. సో జనం నాడి బీఆర్ఎస్ విషయంలో ఎలా ఉందనేది తెలుసుకునే అవకాశం లేదు. సో మీరన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికకు వెళితే గనక మళ్ళీ బీఆర్ఎస్కి ఏమైనా ఎదురు దెబ్బ తగిలితే అది కొంత మైనస్గా మారుతుంది అన్న ఆలోచన చేస్తే కనుక సొంత గూటికి మళ్ళీ ఎమ్మెల్యేని తీసుకోవచ్చు అనే అంశం అయితే తెర మీదకి వస్తుంది అంటారు. సో ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ ఏంటి అని చెప్పేసి ఒక డైలమాలో పడ్డారు కనుక వీళ్ళ విషయంలో మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు విచారణ అనేది వచ్చిన తర్వాత అనేది వాళ్ళ డెసిషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ వెళ్తే బీఆర్ఎస్ సొంత గూటికి మళ్ళీ ఎమ్మెల్యేని తీసుకోవటం మంచిది మీ వెర్షన్. ఓకే, రైట్ సార్. ఇక ఇంకొక అంశం కూడా ఉంది సార్. అటు ఏపీకి సంబంధించి కీలకంగా నడుస్తుంది నాగబాబు విషయంలో. జనసేనకు సంబంధించి ప్రయారిటీ పవన్ కళ్యాణ్ తర్వాత ప్రయారిటీ ఇవ్వాల్సిన పర్సన్గా నాగబాబు పేరు తెర మీదకి వస్తుంది. కాకపోతే ఎమ్మెల్సీ ఇవ్వాలా లేకపోతే ఏంటి రాజ్యసభకు పంపిస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది. సో ఏంటి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా నాగబాబుకి? ఒకటి ఏంటంటే, ఒకటి ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ పార్టీలో చాలా మంది అనవసరంగా చక్కటి పదవులు తెచ్చుకున్నారు. కానీ నాగబాబు ముందల నుంచి ఉన్నాడు, ఆ పార్టీలో వర్క్ చేశాడు, ఆయన బ్రదర్తో బలంగా ఉన్నాడు, తగ్గలేదు. సో ఆయనకున్న గ్లామర్ ఆయనకు ఉన్నది కాబట్టి ఆయనకి తప్పకుండా ఒక కుర్చీ వేయాలి, దాంట్లో తప్పులేదు. ఆయన స్టేచరు, ఆయన లాయల్గా ఉన్నాడు, పనిచేసాడు ఆయన బ్రదర్. చాలా మంది ఆఖరి నిమిషాల్లో వచ్చి పదవులు కొట్టేశారు, ఎంపీలు అందరూ చూసాం కదా, ఆ గాలిలో వచ్చారు. సో తప్పకుండా ఆయన ఏదో పదవి ఇవ్వటం మిగతా వాళ్ళకంటే బెటరు, అదొక మంచి పని చేస్తున్నాడని మనం భావించవచ్చు, దాంట్లో తప్పులేదు. ఇప్పుడు అనుకున్నట్టుగా ఎమ్మెల్సీ ఇస్తే ఏదో మంత్రి అయిపోతారు,
లేకపోతే రాజ్యసభ ఇస్తే ఏదో పెద్ద రకంగా తిరుగుతారు, పెద్ద తేడా ఏమున్నది, పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. కానీ ఆయనకి ఏదో పదవి మాత్రం ఇస్తారు. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి, బంధుత్వం ఆయన కూడా ముందరనే చేశాడు. ఆయన తమ్ముడితో ఉన్నాడు, తిరిగాడు, కనపడ్డాడు. సో తప్పకుండా ఆ పరిస్థితుల్లోనే అనుకుంటున్నా ఆయనకి రాజ్యసభ ఇస్తారు. ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ మంత్రి ఇవ్వాలి. మంత్రి పదవులు పూర్వంలాగా ఫ్రీగా లేవు. ఆ 11% ఏదో లిమిట్ ఉన్నది కాబట్టి. సో రాజ్యసభ సీట్ ఇస్తారు ఆయనకి. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, మన లోక్సభ ఇవ్వలేదు కదా ఆయనకి, అనకాపల్లి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కదా. సో రిమోట్ చేస్తారు. ఆయన దాదాపు నాకు మెమరీ నేను చెప్తున్నా 2019 నుంచి ఆయన బ్రదర్తో తిరిగాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది ఫ్రీగా కొట్టేశారు పదవులు. ఎందుకు కొట్టేశారు, ఎవరు ఇప్పించారు, అది వేరే విషయం. ఏమి చెవట కక్కకుండా ఆఖరి నిమిషం వచ్చి టికెట్లు తీసుకుని వెళ్ళిపోయారు. 2019లో వాళ్ళు ఎవరో పోటీ చేయలేదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా రాలేదు. వస్తే బ్యాడ్ వస్తుందని ఆ టైంలో నాగబాబు ఆయన బ్రదర్తోనే ఉన్నాడు, పార్లమెంట్కి నిలబడ్డాడు. సో ఆయనకి రివార్డ్ చేయడంలో తప్పులేదు. మిగతా వాళ్ళందరికంటే ఆయన డిజర్వింగ్ మ్యాన్. మిగతా వాళ్ళందరికంటే ఆ పార్టీలో ఎవరు ఇద్దరు ఎంపీలు అవ్వాలి, వాళ్ళు ఏం డిజర్వింగ్. ఈయనకి ఏం తక్కువ కంపేర్ చేస్తే ఈయన పార్టీలో కేడర్లో కూడా పాపులర్ మనిషి. సో తప్పకుండా ఆయనకి రాజ్యసభ ఇస్తారు. అది సూటబుల్ ఆ పార్టీలో. అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికంటే ఆయన బెటర్ క్వాలిఫై అనే భావిస్తుంది. సో ఎమ్మెల్సీ వరకు చూసుకుంటే కూటమి అభ్యర్థిలో టీడీపీ ఫేవర్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు. ఇప్పటికే ఆశావాహులు కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి చాలా మంది ఉన్నారు. చాలా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వచ్చింది ఏంటంటే పాత దారి మీద వెళ్ళాలా, కొత్త దారి మీద వెళ్ళాలా. కొత్త రక్తం తీసుకొస్తే ఏమవుతుంది, పాత వాళ్ళు వదులుతున్నారు. పెద్ద డైలమా జరుగుతూ ఉన్నది. మేము ఏదో ఉన్నాం, మాకు ఇవ్వాలంటే వాళ్ళంతా వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ పాత వాళ్ళ మీద వచ్చేసింది కదా. పాత సిస్టమ్స్ ఫెయిల్ అవ్వారు కదా. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం కారణం ఏంటి, ఆ పాత 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 వాళ్ళ మీద ఆధారపడ్డారు, ముంచేశారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎలాగా, మళ్ళీ వాళ్ళు ముంచేస్తారు. అది అందరికి తెలుసు. దాంట్లో ఇంకా కొత్త రక్తం కావాలా. కొత్త రక్తం అంటే ఏదో కాలేజ్ యూత్ కదా కాదు, కొత్తగా పాలిటిక్స్ తీసుకొచ్చే వాళ్ళు వచ్చారా, ఎవరన్నా తీసుకొస్తున్నారా, కొత్త వాళ్ళకి ఎంట్రీ ఉన్నదని చూపెడతాడా అని చూపెట్టే అవకాశం ఇప్పటి వరకు కనపడట్లేదు. చాలా వరకు టీడీపీ ఎవరైతే అది టైం స్టాండ్ స్టిల్ అంటే సమయం అలాగే ఉండిపోయింది. సమయం 2014లో ఎవరో, 2019లో ఎవరో, 2024లో ఎవరో అలాగా సేమ్ ఫేసెస్ కనపడుతున్నాయి కదా. సో ఈ ఎమ్మెల్సీ వాళ్ళకి చాలా అవసరం. ఎవరో కొత్త వాళ్ళకి ఇస్తారా, పాత వాళ్ళకి ఇస్తారా. పాత వాళ్ళకి ఇస్తే ఆ పాత వాళ్ళు అతనికి ఇచ్చాడు, మిగతా పాత వాళ్ళకి ఇవ్వలేదు, గొడవ. కొత్త వాళ్ళకి ఇస్తే పాజిటివ్ కొన్ని ఉంటాయి. బట్ చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటిది. తప్పకుండా వాళ్ళే పోటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆశే కాదు, అవసరం కూడా ఉన్నది. కొంతమందిని సాటిస్ఫై చేయాలి. రాజ్యసభ బదులు ఎమ్మెల్సీ ఇస్తే అక్కడక్కడే తిరగటం పాలిటీషియన్స్కి రాష్ట్రంలో ఉండటమే ఇష్టం. ఢిల్లీ వచ్చి ఏం చేస్తారు, వాళ్ళతో ఎవరు పలకరిస్తారు. అంతమంది ఎంపీలు వచ్చారు, ఎవరి పేరైనా వినపడుతుందా? 25 మంది కష్టం ఢిల్లీలో మార్క్ చేసుకోవటం. సో ఎమ్మెల్సీ గానే ఆశతో హ్యాపీగా వెళ్తారు, అక్కడే తిరుగుతారు. అంటే ఒకటి సార్, ఇంకొకటి అంటే వర్షన్ రకరకాలు వినిపిస్తుంది. ఇప్పుడు విపక్ష పార్టీలు కూడా ఊరుకోవు. జనసేనకి కూటమి గెలుపులో ఒక కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ జనసేనకి అంత ప్రయారిటీ లేదన్న అంశం తెర మీద తీసుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం అన్న విషయంలో కూడా గతంలో లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరిని కంపేర్ చేస్తూ కూడా టీడీపీలో సెకండ్ ప్రయారిటీ పర్సన్ లోకేష్ అవ్వచ్చు, కానీ కూటమిలో సెకండ్ ప్రయారిటీ పర్సన్ ఎవరు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. మరి ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్సీలో ప్రయారిటీ ఇవ్వకపోతే గనుక అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాస్త వెనక్కు తగ్గే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే వీరిద్దరు కూడా చర్చిస్తామని చెప్తున్నారు. సో ఇది ఎటైనా మలుపు తిరిగే అవకాశం ఉందంటారా? నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు. కోalition లేకపోతే, కూటమి లేకపోతే అధికారంలోకి వస్తాడని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆ పార్టీలో కొన్ని వీక్నెసెస్ వచ్చింది. తప్పకుండా ఆయన తగు పెట్టుకోడు ఎలా ఇష్టం. అయితే ఆయన మైండ్ తెలుసా అంటే 96 నుంచి చూస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి 95లో అవ్వాడు, 30 సంవత్సరాల క్రితం. ఆయన వాళ్ళు ఏమంటారు, మిత్రపక్షాలతో చాలా కేర్ఫుల్గా ఉంటాడు, అడిగింది ఇస్తాడు, వాళ్ళని అవమానం చేయడు. అది మాత్రం ఆయన దగ్గర టెండెన్సీ ఉన్నది. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ అవనే, బీజేపీ అవనే వాళ్ళతో గొడవ పెట్టుకోరు.
చాలా వరకు వాళ్ళకి కావాల్సిన చదువుతాడు. వాళ్ళు ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు నాయకుడు చెవులో ఎవరు ఊతున్నారు మాటలు, జనసేనలో బీజేపీలో అవన్నీ మేనేజ్ చేసుకుంటాడు ఆయన. ఎవరిని వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు. తగు పెట్టుకోడు, మిత్రపక్షాలతో తగు పెట్టుకోడు, చిన్న చిన్న విషయాలకు తగు పెట్టుకోడు ఆయన. చాలాసార్లు చూసాం, అడిగింది ఇస్తాడు. బీజేపీకి అప్పుడు ఆయన మిత్రపక్షంలో 2004లో పోటీ చేసినప్పుడు అడిగినవన్నీ ఇచ్చాడు, 99లో ఇచ్చాడు. సో అది మనం ఆయనకి తెలుసు. ఒకవేళ ఏ మిత్రపక్షంతో అయినా గొడవ పెట్టుకున్నా ఇంక కష్టం అయిపోతుంది ఆయనకి ఈ రోజుల్లో ఆయన మేనేజ్ చేసుకోవటానికి. పాలిటిక్స్ మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఊరికైనా అది ఇచ్చాము ఇది ఇచ్చాము అది తెచ్చాము ఇది తెచ్చాము అంటే కుదరట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకున్న ఒక మేజర్ డిఫరెన్స్, రాజేశ్వరి గారు ఎవరు దీన్ని కొద్దిగా ఫోకస్ అవ్వట్లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే బ్రతకటానికి మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో ధర పెరుగుదలే కాదు, బ్రతకటం కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ గ్రోత్ అనుకున్నంత కుదరట్లేదు. తెలంగాణకి ఏంటంటే హైదరాబాద్, వరంగల్, ఈ అర్బన్ సెంటర్స్ అందరూ అబ్జార్బ్ చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రాలో జరగట్లేదు. సో అది చూసుకోవాలి ప్రభుత్వం ముందర. అది అటెండ్ అవ్వట్లేదు. సో కేర్ఫుల్గా ఉంటాడు ఏది మిత్రపక్షాలతో. అక్కడ మాత్రం ఏం తగు రాదు. అలా పెట్టుకోడు, నీకు ఇచ్చా నా కొడుకుని తీసుకొస్తా ఏమి ఉండవు. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు పాస్ చేసుకుంటాడు ఆయన? ఎందుకు పాస్ చేసుకుంటాడు? ఉన్నది నడుస్తుంది కదా, హ్యాపీగా ఉన్నది కదా. అది బీజేపీతో ఎందుకు తగు పెట్టుకుంటాడు? మోడీ 2024 జూన్ కంటే ఇవాళ చాలా బలంగా వచ్చాడు కదా. మోడీ పార్టీ హర్యానా, మహారాష్ట్రలో ఓడిపోతే ఇంకో మొహం కనపడు చంద్రబాబు నాయుడు గారు. గెలిచాడు, ఇంక లాభం లేదని చక్కగా సెటిల్ అయిపోయాడు. లేకపోతే చాలా తోపులాటలు చేసుకుంటా ఉండరు. అది కావాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఇది కావాలి, అది ఎన్ని తగ్గిపోయినాయి, లైన్లో పడిపోయారు. ఇప్పుడు తగు పెట్టుకోడు. పెట్టుకునే రీసెంట్ గా అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎవరు ఎన్ని పెట్టినా కూడా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసినా కూటమి ఎప్పటికీ కలిసే ఉంటుందని చెప్పారు. సో మరి చూడాలి ఈ అంశం ఎలా ఉంటుంది. మీ అనాలిసిస్ ప్రకారం ఆయన కూడా తగు పెట్టుకుంటే ఆయనకి ఏమొస్తుంది? ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. అలాగా అన్ని గొడవలు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఆయన కూడా తగు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకుంటాడు? సో రాజ్యసభకే ఎక్కువగా ప్రయారిటీ నాగబాబుకి సంబంధించి రాజ్యసభకి ప్రయారిటీ ఇస్తారు. మిగతా వాళ్ళందరూ దూకేసి పదవి ఎలా తెచ్చుకున్నారు అది వేరే విషయం. జనసేన ద్వారా ఇది మోర్ డిజర్వింగ్. ముందలే ఉన్నది కదా, ఆయన తమ్ముడితో ఉన్నాడు, స్టిఫ్ గా ఉన్నాడు, తిరిగాడు, చేసాడు. ఇది డిజర్వింగ్ తప్పకుండా. మిగతా వాళ్ళు కొంతమంది ఊరికనే పదవులు తెచ్చేసుకున్నారు, చుట్టూరా తిరిగి ఇది చేసి అది చేసి. అవన్నీ వేరే కారణాలు మనం వెళ్ళక్కర్లేదు. డిజర్వ్స్ మోర్ దెన్ దాట్, నో డౌట్. రైట్ సార్. మరి ఇంటర్నేషనల్ టాపిక్ చాలా కీలకమైంది. టారిఫ్ యుద్ధం ఒకటి, అలాగే జెలెన్స్కీ ట్వీట్ చేశారు, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. సో మొత్తంగా ఇది ఏపీ తెలంగాణలో అయితే కీలకంగా నడుస్తున్న టాపిక్స్ ఏంటంటే, అటు నాగబాబుకు రాజ్యసభ ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీలో నాగబాబు పేరుంటుందా లేదా అనే అంశం తెర మీదకి వస్తుంది. ఏపీకి సంబంధించి అటు ఎమ్మెల్సీ గెలుపుల విషయంలో అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే సాటిస్ఫైడ్గా ఉంది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఎలా వెళ్తారనేది మాత్రం చూడాలి. ఇటు తెలంగాణలో చూసుకుంటే కనుక కీలకమైన చర్చకు వస్తున్న అంశం ఏంటంటే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. అది మార్చి 25న సుప్రీంకోర్టు ఇచ్చే విచారణ వాయిదా వేసిన కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ లోపల స్పీకర్కు అలాగే అసెంబ్లీ కార్యదర్శి కూడా నోటీసులు పంపిస్తాం రిజిస్ట్రార్ ద్వారా అని తెలియజేసింది. మరి దీనికి సంబంధించి విశ్లేషణ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సొంత గోటికి వెళ్తామంటే బీఆర్ఎస్ వెనక్కు తీసుకోవటమే మంచిది అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వస్తుంది తెర మీదకి. మరి ఉప ఎన్నికకు వెళ్ళి మళ్ళీ ఒకవేళ జనం నుంచి ఏమైనా వ్యతిరేకత ఇంకా ఉంటే కనుక అది పార్టీకి కాస్త మైనస్గా ఉంటుంది. కాబట్టి ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది కూడా ఒక ప్రశ్నార్థకం. ఈ అంశం పైన చర్చ కొనసాగుతోంది. సో బ్రేక్ తర్వాత టారిఫ్ అంశం, అలాగే యుక్రెయిన్ విషయంలో అమెరికా ఇప్పటికే మనం చూస్తున్నాం కాస్త పెద్దన్న వైఖరిని అయితే ప్రదర్శించింది, కానీ జెలెన్స్కీ కూడా వెనకడుగేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మరి తాజాగా జెలెన్స్కీ ఒక ట్వీట్ చేశారు, ఇది ఎలా ఉండబోతోంది. దీంతో పాటుగా యుఎస్ టారిఫ్ యుద్ధం అనేది మొదలుపెట్టింది. దీని ఇంపాక్ట్ అనేది అటు చైనా, కెనడా, మెక్సికోల పైన ఉంది. అటు నుంచి ఆ దేశాలు కూడా చైనా దిగుమతి చేసుకునే వస్తువులపైన కూడా మేము టారిఫ్ భారీగానే విధిస్తాం, అమెరికా 10% అంటే మేము 20% అంటామని చెప్పేసి ఒక వార్కి అయితే తెరతీశారు. మరి చూడాలి ఈ టారిఫ్ వార్ అనేది ఎంత దూరం వెళ్తుందన్నది కూడా మనం విశ్లేషణలో చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్.